చిగురింపజేసి శిల్పముగా మలిచే దేవుడని మనందరికీ సుపరిచయమైన సంఘటన. అంచేత ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చాలు. దేవుని వాక్యములో ఈ దినాన కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరి జీవితాలలో కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆ బాధలలో, కష్టాలలో మన ప్రాణం పోయే పరిస్థితులే. మన ప్రాణాన్ని అపవాది వెతుకుచూ ఉంటాడు, మనల్ని పతనం చేయటానికి చూసే సమస్యలు పెడుతూనే ఉంటాడు. కానీ ప్రాణం పోయే పరిస్థితులలో కూడా ఓ వ్యక్తి దేవుని ఆశ్రయించితే, ఓ వ్యక్తి దేవుని దగ్గరికి గనక చేరితే ఆ వ్యక్తికి దేవుడు చేసే మేలు ఎట్లా ఉంటుందో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తను ఇజ్రాయేలీయుడు, ఐగుప్తీయుడు. అయితే ఆయన పుట్టిన తర్వాత అక్కడున్న మంత్రసానులకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. హెబ్రీ స్త్రీలలో ఎవరైనా ప్రసవించితే, వాళ్ళకు మగపిల్లాడు పుడితే కాన్పు పీటల మీదనే మంత్రసానులైన మీరు వాళ్ళని చంపేయాలి. అట్టి శాస్త్రం ఉన్నది. సరే, అయినా సరే ఆ మంత్రసానులకు జాలి కలిగి మనము తోటి ఆడగూతురమే కదా, బిడ్డలు లేనివాళ్ళు లేక చేస్తంటే ఇలాగ పుట్టిన బిడ్డను పురిట్లోనే నులిమి చంపేయమంటున్నాడేంటి కఠినాత్ముడు ఫరో రాజు అని చెప్పి చంపకుండా తప్పించటం మొదలుపెట్టారు. అలాగును తప్పిస్తూ ఉన్న వరవల్లోనే మోషేనే ఆ బాలుణ్ణి కూడా తప్పించటం జరిగింది. మొత్తానికి ఆయన తల్లే ఆయన దగ్గర దాదీగా చేరటం, పెంచటం, పెద్ద చేయటం, చివరికి ఐగుప్తు రాకుమారి యొక్క కుమారుడు అనిపించుకున్నాడు. జీవితం కొనసాగుతూ ఉన్నది. అయితే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఈయన ఒకానొక సందర్భంలో ఒక హెబ్రీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు కొట్లాడుకుంటుంటే చూచాడు. చూచి, ఎంత ధైర్యం నువ్వు, నిబంధన జనులవి, మా పరిస్థితులు బాగుండక ఇలాగున మేము బలహీనులమైనంత మాత్రాన మా మీదనే తిరగబడతారా, మీరు మమ్మల్ని కొడతారా అని ఆ హెబ్రీని మీదకి వచ్చిన ఐగుప్తీయుడిని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ దేవుని పిల్లలే, ఇద్దరూ ఇశ్రాయేలీలే. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో తీర్పు చెప్తూ ఉంటే వెంటనే వారిలో ఒకడు అంటాడంట, అయ్యా మేము ఈరోజు కొట్టుకున్న రేపో మాపో ఒకటవుతాము, కానీ నువ్వు తీర్పు తీర్చితే ఒకడు చస్తాడు, ఒకడు బ్రతుకుతాడు. మొన్న ఐగుప్తీయుడిని చంపినట్టుగా మమ్మల్ని చంపుతావేమో, ఎందుకు వచ్చిన బాబు మమ్మల్ని వదిలేయండి బాబు అన్నారంట. ఆ మాట వినగానే ఇప్పుడు మోషే గారికి భయం పట్టుకున్నది. భయం అందులో అంటాడు ఆ 14 వచనం చివరిలో, అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయటపడిననుకొని భయపడ్డాడట. భయపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే, ఇక ఈ నోట ఆ నోట అది రాజైన ఫరో దగ్గరికి వెళ్ళిద్ది, ఫరో ఖచ్చితంగా నా ప్రాణం తీస్తాడు అనుకున్నట్టుగానే ఫరో మోషేను చంపచూచను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను అరణ్యానికి చేరాడంట. ప్రియులరా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో ప్రాణ సంకటమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన అనుభవాలు వస్తాయి. కానీ వాటి అన్నింటిలో పారిపోయి దేవుని సన్నిధిలో గడపాలి కానీ ఇంకెక్కడో ఏదో చేసుకోవటం కాదట. యెఫ్తా 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ వచనంలో అంటాడు, యెఫ్తా మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. హన్నమ్మ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలలో షిలోహులోని దేవుని మందిరములోనికి పోయి హృదయమంతా కుమ్మరించి దేవునికి మనవి చేసుకుంది. మనం ఏం చేస్తున్నాం?
దేవుని సన్నిధిలోనికి వచ్చాక హృదయపూర్వకంగా దేవునికి మనవి చేసుకోవాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మన అవసరత చెప్పుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, హన్నమ్మ లాగుని చెప్పుకున్నది దేవుని ద్వారా గొప్ప జవాబు పొందుకున్నది. అట్లాగని యెఫ్తా దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించి సంగతంతా చెప్పుకున్నాడు. యెహోవా ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే భక్తుడు కూడా భయపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా మేలు చేయటానికి వెళితే చివరికి కీడు ఎంటబడుతుందేమో. మోషేను ఆ ఐగుప్తు రాజు అయ్యున్న ఫరో చంపజూచెను. ఆయన ఏం చేయలేదే, మంచి చేశాడే. ఒక బలహీనుణ్ణి బలవంతుడు బలంతో విర్రవీగి కొడతంటే అడ్డెళ్ళిపోవటం నేరమా? కానీ అక్కడ ఏమొచ్చిందనంటే, నువ్వేమో నాన్ లోకలు, మీరు బానిసలు, కానీ మేము లోకలు, మేము ఐగుప్తీయులు, దేశం మాది, రాజ్యం మాది అని చెప్పి ఈ స్థానానికి బట్టిన పిచ్చ చేత ఒకడేమో పాపానికి మూలమవుతున్నాడు, ఇంకొక ఆయనేమో భయంతో పారిపోయి దేవుని ఆశీర్వాదానికి చేరువవుతున్నాడు. వాక్యంలో మనం చూస్తే మోషే పారిపోయి ఎక్కడికి వచ్చాడనంటే మిద్యాను అరణ్యంలోనికి వచ్చాడు. మిద్యాను దేశంలోనికి వచ్చి అక్కడ నిలిచిపోయాడు. ఒక బావి ఉంటే బావి దగ్గర కూర్చుండిపోయాడంట. ఊరు బయట ఒక బావి ఉన్నది, ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మన జీవితంలో దేవుడు మనకు మేలు చేయాలి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి. నీకు కూడా మోషేలాగా కొన్ని శ్రమలు ఎంటబడుతున్నాయేమో. ఈ ఉపవాస దినాలలో మనం అటో ఇటో పారిపోవటం కాదట, కానీ ఎక్కడికి రావాలి? జీవపు ఓటయ్యున్న ఆ బావి లాంటి సజీవుడైన యేసయ్య దగ్గరికి మనము రావాలి. ఆయన అంటాడు, విశ్వసించువాని కడుపులో నుండి జీవధారలు బయటికి వస్తాయంటున్నాడు. ఈరోజు దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, ప్రభు యందు మనం నమ్మకం ఉంచితే మనం ఎక్కడికి రావాలి? మన కష్టాలలో అనంటే సజీవుడైన దేవుని సన్నిధానంలోనికి రావాలి. బావి దగ్గరికి వచ్చి మోషే భక్తుడు కూర్చున్నాడు. మనం కూడా అక్కడికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, జీవపు ఓటల దగ్గరికి రావాలి, జీవవాక్యం దగ్గరికి రావాలి. ఆయన మాటలు మన హృదయంలో నింపుకుంటే దేవుడు మనకున్న ప్రతి విధమైన భయానకమైన పరిస్థితులలో నుంచి మనల్ని విడిపించి మనకు మేలు చేస్తాడండి. మోషే భక్తుడు ఊరు బయట ఉన్న ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే సాయంకాలం ప్రొద్దుగుంకే వేళట ఆ మందలన్నీ మేపుకొని, మంద కాపర్లు, గొర్రెలు, వాళ్ళకున్న పశువులు వాటన్నిటిని మేపుకొని ఇంటికి తోలుకొని వెళ్ళేటప్పుడు ఆ బావి దగ్గరకు వచ్చి వాటికి నీళ్లు తోడి పెట్టుకొని ఇంటికి తోలుకొని వెళ్ళటం అలవాటు. అయితే అందరూ వస్తున్నారు, మందలకి నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇత్రో ఆ దేశానికి పెద్ద మనిషి అండి. ఆ దేశంలో ఇత్రో అని ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది అంటే అండి వాళ్ళు? 7 కుమార్తెలు. 16వ వచనంలో అంటాడు, మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. మంద కాపరులు వచ్చి ఏం చేస్తున్నారంట? ఆడపిల్లలు కదా, ఏం చేస్తారు పాపం? తోడబుట్టిన మగపిల్లలు ఉంటే వాళ్ళు కూడా కర్రో కత్తి వేసుకొని వచ్చేవాళ్ళు. ఆడపిల్లలు కదా, చులకనైపోయింది కదా, పక్కకు పెట్టండి మీ మందలు అని అంటున్నారంట. మగాళ్ళు వాళ్ళకున్న పురుషాహంకారంతో వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తోడుకొని వాళ్ళ మందలకు పెట్టుకుంటున్నారు. 1 రోజా 2 రోజుల? ప్రతిరోజు ఇదే తంతండి, ప్రతిరోజు ఇలాగనే జరుగుతుందంట. ఇంటికి వెళ్ళి బాధ అంతా చెప్పుకుంటున్నారంట. పానీలేమ్మా, ఎందుకు వచ్చిన వాళ్ళు, నేను అసలే పెద్ద మనిషిని, ఇక్కడ ఎందుకు గొడవ, ఎందుకమ్మా మిమ్మల్ని రోడ్డు మీదకి దాటం ఎందుకమ్మా అని చెప్పి సర్ది చెప్తున్నాడంట. అట్లాగనే దినాలు గడిచిపోతున్నాయి, అట్లాగనే నెలలు దొరికిపోతా ఉన్నాయి. మొత్తానికి ఒక రోజు అంట ఈ 7 కుమార్తెలు చీకటి పడక ముందే, ఇంకా పొద్దుండగానే వాళ్ళ మందలు తోలుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే తండ్రికి ఆశ్చర్యం వేసింది. అదేంటమ్మా ఎంత పెందల కడ వచ్చారు? ఎప్పుడు మీరు వచ్చేసరికి చీకటి పడిద్ది కదా, ఏమైంది ఇంత పెందల కడ వచ్చారని అంటే, అప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, నాయనా మేము మా మందలకు నీళ్లు పెట్టుకుంటుంటే మన స్థానికంగా ఉన్న మంద కాపర్లు చెడగొట్టారు. ఎవరంటే వాళ్ళు స్థానికంగా ఉన్నవాళ్లే. తెల్లారితే నీ ముఖం చూసేవాళ్లే, తెల్లారితే నీ దగ్గరకు వచ్చేవాళ్లే, తెల్లారితే నీకు వందనాలు చెప్పేవాళ్ళు. మరి యాజకుడు కదా, తెల్లారితే నీ ప్రార్థన చేయించుకునేవాళ్ళు నీ చేత. కానీ యాజకుని పిల్లలం కదా
కానీ జాలి దయగొళ్ళు లేకుండా పొలంలో మమ్మల్ని దగ్గరకు రానియకుండా దూరంగా తోలివేస్తున్నారు నాన్న. నీకు చాలాసార్లు చెప్పాం కదా. అవునమ్మా, మరి ఈరోజు ఎందుకు ఇంత పెందల కాడ వచ్చారు అని అంటే అప్పుడు చెప్తున్నారంట, ఇదిగో ఐగుప్తీయుడు ఒకడు వచ్చి, అంటే వాళ్ళకి తెలియదు ఆయన హెబ్రీయుడని, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చాడు. ఐగుప్తీయుడు ఒకడు వచ్చి ఆ వచ్చిన స్థానికంగా ఉన్న మమ్మల్ని భయపెట్టే స్థానిక మంద కాపురులందరినీ చెదరగొట్టి తోలివేసి, ఆడపిల్లలరా వాళ్ళని ముందు దాగనండి, వాళ్ళ మందలకు పెట్టుకోనండి అని మాకు చొరవ చేసి మాకు సహాయం చేశాడు నాయన అన్నానంటే, వెంటనే ఇప్పుడు అంటున్నాడంట ఆయన ఆ మాట కోసం చెప్పి ఇదంతా చూడండి. ఒకసారి చదువుదామండి, 19వ వచనం చూద్దామండి. 19. అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా, అతడు అంటున్నాడంట తన కుమార్తెలతో, అతడెక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి. చూచారా ఎంత మంచి మాట అండి. అతడెక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? వచ్చి బావి దగ్గర. ఈ మాట చదువుతూ ఉంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో అనుకుంటా, ఎండవేళ ప్రయాణం చేత దప్పిక చేత అలసిన వాని వలె యాకోబు బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసయ్య. అలిసిపోయితే తాళ్ళు లేదు చేదుకోవటానికి పాత్ర లేదు. బావి దగ్గరకు వచ్చి కూర్చుంటే అటు తీరిద్ది దప్పిక? తీరిద్ది. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దప్పిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఆశయం వేరు. ఈరోజు మన జీవితంలో మనకు కూడా చాలా దప్పికలు ఉన్నాయి. కొంతమందికి ఆరోగ్యం కరువైంది, కొంతమందికి నెమ్మది కరువైంది, కొంతమందికి గర్భఫలం దప్పికగా మిగిలిపోయింది, ఇంకొంతమందికి ఇంకొన్ని మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ దప్పికంతా తీరాలి అనంటే మనం ఎక్కడికి రావాలి? ఏమండి, ఏం వస్తావండి? ఆధారం లేదండి, చేదుకోవటానికి తాడు లేదండి, చేదుకోవటానికి ఏ విధమైన పాత్ర లేదండి, కడవ లేదండి. ఎట్లాగున్నానంటే ముందు నువ్వు బావి దగ్గరికి వస్తే దేవుడే నీకు పరిష్కారాన్ని. కూర్చో. ముందు నువ్వు బావి దగ్గరికి వస్తే దేవుడే నీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. ఆధారం లేదు, కానీ దేవుని దగ్గరికి మనం వస్తే ఆయనే మనకు సహాయము చేస్తాడు. అందుకని భక్తుడు అంటాడు, ఆధారం నీవేనయ్యా, నాధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆయన ఆధారం చేసుకోవాలి. దేవునిని మనం ఆధారం చేసుకొని ఆయన మాటలు వినబడే ఇలాంటి ఆయన సన్నిధి అనే బావి దగ్గరికి మనం వచ్చి అలాగున ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు. చేదుకోవటం నీ చేత కాకపోవచ్చు, ప్రార్థన నీకు నడవట్లేదేమో, వాక్యం నీకు తెలియట్లేదేమో, నీకు అర్థం కావట్లేదేమో, నువ్వు ఎక్కడో కూర్చుంటే కాదట, నువ్వు బావి దగ్గరికి వచ్చి కూర్చోవాలి. అక్కడికి వస్తే ఆయనే నీకు కావలసిన దప్పికని తీరుస్తాడు. ఎండవేళ అక్కడికి వచ్చి కూర్చున్నాడు, అలసిన వాడై కూర్చున్నాడు, తాడు లేదు, కడవ లేదు, కానీ ఆయన నమ్మకం ఏంటి? ఖచ్చితంగా నా దప్పికని తీరుస్తాడు. యేసయ్య దప్పిక ఏంటనంటే ఒక పాపి రక్షింపబడాలి. ఆ భౌతికంగా సమరీ స్త్రీ దప్పిక ఏంటనంటే ఇంట్లో తాగటానికి భౌతికమైన నీళ్లు లేవు. మన దప్పికని ఎరిగిన దేవుడు ఆయన తప్పకుండా తీరుస్తాడు. బావి వద్దకు మనం రావాలి, ఆ బావి వద్ద మనం కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. కొన్నిసార్లు మనం కూర్చుంటే ఈ లోకల్గా ఉండి నీకు ప్రైజ్లాడు చెప్పేవాళ్ళే కొన్నిసార్లు నీకు నీళ్లు దాక్కుండా ఆటంకం చేస్తానే ఉంటారు. చేరా దావీదుతో నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిగ్లగు పట్టణం మీద అమాలేకీయులు వచ్చి దాడి చేశారు, అంతా అయిపోయింది. కానీ దావీదుతో ఉన్న ఆ జనులు అన్నారంట, అస్సలు ఇదంతటి కారణం దావీదేగా. మనం ఈయన దగ్గరకు వచ్చాం, ఈయన మాట విన్నాము, ఈయన రాజు కదా, మనల్ని ప్రేమిస్తున్నాడు కదని ఈయన దగ్గరికి వస్తే ఈయన ప్రక్కన మనం నిల్చుంటే చివరికి మన భార్య పిల్లలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం మరి? అయ్యా ఏమన్నా యుద్ధం చేద్దామా?
ఏమన్నా ఆలోచన చేస్తావా? ఏమన్నా ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో కనిపెడతావా అని అంటలేదంట ఒక్కడ కూడా. ఎందుకన్నానంటే అందులో అంటాడు, దుర్మార్గులను పనికి మాలిన వాళ్ళను ఉన్నారంట. కొన్నిసార్లు మనతోనే ఉంటారు. అసలు ఇక నేనుంటే నీకేం తక్కువ లేదండి అని అంటారు. ఏమంటే ఆ సందర్భం ఎంత బాగుంటుందో మనం అది జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తూ ఉంటే అసలు ఎలాగుంటుందనంటే, అరే దావీదులు ప్రాణాన్ని కాపాడటానికి వచ్చి నీ ప్రాణానికి మా ప్రాణం అయ్యా అడ్డం అన్నోళ్ళు చివరికి ఎంత అడ్డుగోలుగా మాట్లాడతారండి. వాళ్ళు అంటారట, ఆ 30వ అధ్యాయం సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను. అయ్యా నీ దుఃఖానికి కారణం ఏంటి? మేమందరం దుఃఖపడుతుంటే నువ్వు ఏడిస్తే నిన్ను చంపాలనుకోవటంలో తప్పు లేదు, కనీసం ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. వీళ్ళకి జరిగిన నష్టమే ఆయనకి జరిగింది. కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఇదిగో జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనుచున్నారంట. ఇదిగో మన కష్టాలు తీర్చగలిగిన దేవుని దగ్గరికి వెళదామా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటే అంత బాగుండేది. ఏమని అంటున్నారంట, రాళ్ళు రువ్వి మన నాయకుడిని చంపుదాం రండి, మన నాయకుడిని చంపుదాం. అరే నువ్వు ఎందుకు వచ్చావు? అసలు దావీదు ప్రాణాన్ని కాపాడదాం, దావీదుకు అంగరక్షకులుగా ఉందాం. అయ్యో దావీదు దేవుని అభిషేకం పొందినోడు, దేవునితో మేలు పొందుకున్నవాడు, ఆయన ద్వారా దేవుడు ఘనకార్యాలు జరిగించాడు. ఆయనను కాపాడాలనుకొని వచ్చి చివరికి నీ చేత్తో నేను ఆయన చంపటానికి సిద్ధం అవుతున్నావు. అందుకనే వాళ్ళని గురించి అంటాడు, ఆ 22వ వచనంలో చూస్తే, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో, అందరు కాదంట కొందరు, దుర్మార్గులను. రెండవది ఎటువంటి వాళ్ళు అంటండి, చెప్పరేంటండి, ఎటువంటి మనకు కనపడవేంటి? మీరేం లేరు కదా దావీదుతో, మీకెందుకు ఇంత బాధ? ఉన్నోళ్ళగా తగిలేది. ఏమన్నారంట వాళ్ళు, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో ఎవరున్నారంటండి? దుర్మార్గులను. ఎంత ఘోరమండి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, బావి దగ్గర మనం కనిపెడితే పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడు. మోషే దినాలలో అలాగున ఆ మిద్యాను బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆ 7 కుమార్తెలు, ఇతరు కుమార్తెలకి మొత్తానికి నీళ్లు పెట్టి పంపించాడు, మేలు చేశాడు. మేలు చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాయనకి చెప్తున్నారంట, ఇంత పెందలకాడు వచ్చారు ఏంటమ్మా అనంటే, ఐగుప్తీయుడు ఒకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టాడు. తప్పించాడు, నీళ్లు చేది ఆలస్యంగా కాదంట, బహు త్వరగా వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టాడు. వాళ్ళ మందకు పెట్టుకోవాలా, ఆయనకు మంద లేదు అక్కడ. వడిగా చేది మందకు పెట్టాడయ్యా అనంటే, ఇప్పుడు తండ్రి అంటున్నాడంట, అతడెక్కడ ఏలా ఆ మనిషిని విడిచి వచ్చి ఏలా ఆ మనిషిని విడిచి నీకోసం నా కోసం మరణం, కలవరం, భయం మనల్ని తరిమి భయపెట్టి ఆందోళనకు గురి చేస్తున్న రోగాలు, వ్యాధులు, ఇలాంటి వాళ్ళందరి చేతుల్లో నుంచి 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసయ్య ఊరి వెలుపల, గవిని బయట, యెరూషలేము బయట, ఆ గొల్గొతా కొండపైన తన ప్రాణాన్ని పణముగా పెట్టి సిలువలో తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ప్రాణత్యాగం ద్వారా మనందరినీ అపవాది కబంధాస్తాలలో నుంచి విడిపించాడు. మనం అందరం ఆ ఇతరు కుమార్తెలు లాంటి వాళ్ళమే. దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఎంత మేలు చేసి ఇంత స్వాతంత్ర్యాన్ని ఇస్తే ఆ మేలు చేసిన వానిని మనం ఎలా విడిచి తిరగాలి? ఉన్నాడా యేసయ్య? ప్రభు మనతో ఉంటున్నాడా? ప్రభువుకు మన జీవితంలో చోటిచ్చామా? ఏటేట దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం, ఏటేట దేవుని ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటాం. 3 బారిన మన జీవితాలను చిగురింపజేసే దేవుడండి. అందుకని ఒక భక్తుడు పాడుతూ అంటాడు, 3 బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. 3 బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను లెక్కించలేను, వర్ణించలేను లెక్కించలేను. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. ఇదివరకు మనకి ఏమన్నా ఆశలున్నా వాళ్ళనో వీళ్ళనో అడిగి ఆశలు తీర్చుకునేవాళ్ళు. ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రుల ద్వారా ఆశలు తీరాయి. ఇంకొక వయసు వచ్చిన తర్వాత నీ చేతుల కష్టార్జితంతో ఆశలు తీర్చుకున్నావు. ఇంకొంత వయసు వచ్చిన తర్వాత నీ ఆశలు నువ్వే తీర్చుకునే పరిస్థితుల్లో, కొన్నిసార్లు తీర్చుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ చూస్తే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువ త్యాగం ద్వారా మనందరి మోడుబారిన అనుభవాలను చిగురింపజేసి ఇంత గొప్ప త్యాగం చేస్తే ఆ యేసును మనం విడిచి వెళ్ళటం న్యాయమా? గవిని బయట ఊరి వెలుపల ఆయనని శిలువ శ్రమలకు అప్పగించారు. మేలు చేసిన మోషేను గురించి అనుభవం కలిగిన పెద్ద ఆయన అడుగుతున్నాడంట, తన కుమార్తెలను మాట్లాడుతూ అంటున్నాడంట, ఎంత మేలు చేస్తే అతడెక్కడా ఎలా మనుషుని విడిచి వచ్చి తిరిగి భోజనమునకు తీసుకొని రావాలని తెలియదా మీకు అని అంటున్నాడంట. మరి మనం కూడా ఈ ఉపవాస దినాలలో, ఈ వసంత దినాలలో యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య చేసిన మేలు పొందుకొని ఆయనను మనం విడిచిపెట్టకూడదట, ఆయనను హృదయం బయట ఉంచకూడదట. ఆయనకి మన హృదయంలో చోటు ఇవ్వాలి, ప్రభువుకు మన జీవితంలో చోటు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడంట, మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి, అతడు ఎక్కడా ఎలా మనుషుని విడిచి వచ్చి తిరిగి అని భోజనమునకు అతనిని పిలుచుకొని రండి అనను. పిలుచుకొని రండి అన్నాడంట. చూసారా, ఈ మాట చదువుతుంటే మనకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20-21 వచనాలలో అనుకుంటా అంటాడు. ఏమనంటాడు? 3వ అధ్యాయంలో 20-21 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము. బా, ఎంత మంచి మాట అండి. ఎక్కడున్నాడంట ఆయన? హృదయం అనే తలుపునొద్ద. హృదయం అనే తలుపునొద్ద పిలుస్తున్నారంటే వీళ్ళు వెళ్ళి పిలిస్తే మరి ఆయన రావాలిగా. వెంటనే ఆ 21వ వచనంలో చూస్తే అంటున్నాడు, మోషే 2వ అధ్యాయం నిర్గమకాండం 2వ అధ్యాయము 21వ వచనంలో మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అంటే వాళ్ళ దగ్గర ఉండటానికి, ఆయనతో ఉండటానికి, వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఆయన అంగీకరించాడు. ఈరోజు ఎంత మేలు చేసిన మోషే కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభువుతో మనం ఉండటానికి సమ్మతిస్తున్నామా? యేసు ప్రభువుతో మన జీవితం గడపటానికి మనం ఇష్టపడుతున్నామా? సమ్మతం కావాలి. అందుకని ఆయన అంటాడు, మీరు సమ్మతించి నా మాట విని దాని చొప్పున నడిచిన ఎడల భూమి యొక్క పదార్థములలో శ్రేష్టమైన పదార్థములను మీరు భుజించుదురు. ఎప్పుడు భుజిస్తారు మీరు అనంటే సమ్మతించి ఆయన మాట వినాలి. ఏం వినాలంటే అండి, సమ్మతించాలి. సమ్మతించి ఆయన మాట వింటేనే ఆ శ్రేష్టమైన ఫలములను, శ్రేష్టమైన పంటను భుజించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. సమ్మతించగలుగుతున్నామా? యేసయ్యతో ఉండటానికి, ప్రభుతో జీవితాన్ని కొనసాగించటానికి ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా, ఇంకెంతకాలం దేవునికి దూరంగా మన జీవితాలను గడుపుకుందాం. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని ప్రభు మాటలు గుర్తు చేస్తున్న ఈ తరుణంలో మనం చేయాల్సింది ఏంటనంటే ఆయనతో నివసించటానికి సమ్మతించాలి. ఆయన మాటలు విని దాని చొప్పున నడవటానికి సమ్మతించాలి. ఎప్పుడైతే మనం సమ్మతిస్తామో తర్వాత జరిగిన ఒక కార్యం చూడండి. ప్రార్థన చేద్దామండి. ఆ 22వ వచనంలో అంటాడు, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో, నేను ఎరగని దేశములో, నాది కాని దేశములో పరదేశినయ్యుంటిని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట? గెర్షోము. పరదేశి. మనమేమో
దేశం నాది, ఊరు నాది, నేను ఎక్కడే ఉంటానంట. నువ్వు చస్తే ఒక పూట ఉంచడమే కష్టం. 2 రోజులు ఉంచితే కంపు కొడుతుందని తీసుకెళ్ళి ఎవరు వచ్చినా రాకపోయినా ఈడ్చి బయట వేస్తారు. నిన్ను బయట వేసే దేశం మీద ఎంత మమకారమా. కానీ ఇది నాది 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 అని అనుకుంటాం. కానీ శాశ్వతమైనది ఏది అని అంటే పరలోక రాజ్యం. మనం సమ్మతించితే, ఆయనతో ఉండటానికి మనం సమ్మతించితే, అప్పుడు ఆ దేవుడు మనతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన పరదేశి అనే సంగతి మర్చిపోకుండా ఉండటానికి గెర్షోను అని పేరు పెట్టాడు. అంటే గెర్షోము అని అంటే పరదేశి, పరదేశి. అంత కృప కలిగి అభిషేకం కలిగిన అంత మంచి నాయకుడు నేను పరదేశిని అని అంటే ఏమీ లేని మనం నేను స్వదేశిని, మీరు పరదేశులు, ఎక్కడి నుంచో వచ్చారు, ఈ దిక్కు ఎవరు, ఈ పిచ్చి మాటలు మాట్లాడతారు. మనం ఏమనుకోవాలంటే వాళ్ళు ఈ భూ సంబంధమైన వాళ్ళే. ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మానుసారమైన వాటి మీద మనస్సును పెడతారు. భూ సంబంధమైన వాళ్ళు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతారు. అంచేత ఈరోజు మన మనసు దేని మీద పెడుతున్నాం? దేవుని మీద పెడుతున్నామా? దేవునితో నడవటానికి, దేవునితో జీవించడానికి సమ్మతిస్తున్నామా? మన ప్రార్థనలు విని మనకు మేలు చేసే దేవునికి మన జీవితాలలో, మన బ్రతుకులలో చోటు ఇవ్వటానికి సమ్మతించితే ఆయన మనకు మేలు చేస్తాడు, మనకి దీవెనిస్తాడు. ఆయన అంటున్నాడు, ఆ బావి దగ్గరికి ప్రాణభీతితో నా ప్రాణం ఐగుప్తు రాజైన ఫరో తీస్తాడనే భయంతో పారిపోయి బావి దగ్గరికి వచ్చాడు. రెండవది ఆడపిల్లలకి మేలు చేశాడు. మూడవది మేలు పొందుకున్న వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనని పిలుచుకొని ఆయనని ఎంట చేర్చుకున్నారు, బాంధవ్యం కలుపుకున్నారు. మన జీవితంలో మనం కూడా దేవునితో, దేవుని పరిస్థితులతో జీవించటానికి సమ్మతించితే ఆయన మన హృదయ వాంఛనను తీరుస్తాడు, మనకు మేలు చేస్తాడు. ఆ రీతిగా దేవునిలో కొనసాగటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మా బాక్స్ పైన పడింది. ఒకసారి వాడు పడేసాడా? డేకాల పడేశారా? పిల్ల పడేసింది. అది మీ గొడవలో మీరు ఉంటారు, అందరికి ఇబ్బంది. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరం